అందరికీ బ్రాహ్మణ భోజన ప్రయాహ ఛానల్‌కు స్వాగతం. నేనిక్కడ మీకు ఈరోజు మనం ఆవకాయ ఎలా పెడతామో నా స్టైల్‌లో నేను చూపిస్తున్నాను. నేనిక్కడ 3 మామిడికాయలు తీసుకున్నాను. అవి బాగా కడిగి తుడిచి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక గిన్నెలో వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె తీసుకొని ఒక పావు లీటర్ అలా బాగా వేడి చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే అదే నూనెలో వేడయ్యాక ఒక 3 టీ స్పూన్స్ అలా ఆవాలు, ఇంగువ కొంచెం బాగా దంచి లేదా మెత్తని పొడి ఇంగువ ఉన్నా ఓకే. నేనిక్కడ ఉంట ఇంగువ తీసుకున్నా. అందుకు అది బాగా దంచి మనం నూనె బాగా కాగింటుంది కదా! దాంట్లో బాగా నూనె కాగాక ఆవాలు వేయాలి ఫస్టు. తర్వాత ఆవాలు కూడా మనకు చిటపట అని కొంచెం తెలుస్తుందండి. అప్పుడు మనం ఈ దంచుకున్న ఇంగువను ఆ నూనెలో వేసి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకు ఇది బాగా చల్లగా కావాలండి నూనె. తర్వాత ఈ మామిడికాయలన్నీ బాగా తుడుచుకొని పక్కన పెట్టుకున్నాం కదా! దానిని అంతా ఒకటే సైజులో మనము కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. లోపల చాలా మటుకు లోపల జీడి తీసుకొని మనం అలా కండతో పాటు కట్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కొంచెం తడి తగలకుండా చూసుకోండి. తడి తగిలితే పచ్చడి పాడైపోతుంది అంటారు. సో నేనిక్కడ అలానే మాకిక్కడ దొరికిన మామిడికాయల్లో కొంచెం అవి లైట్‌గా అంటే నేను తెప్పించిన రోజే కాక నెక్స్ట్ డే చేసుకున్నాను. అందుకు కొద్దిగా ఒక కాయ మెత్తబడిపోయింది. అలా కాకుండా మీరు ఫ్రెష్‌గా తెచ్చుకున్న రోజే అలా ఆల్మోస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నాకిక్కడ ఆ ఆవపిండి తీసుకున్న కప్పుతో 4 సార్లు అయ్యేంత ముక్కలైనాయి. సో ఫస్ట్ ఒక స్పూను మెంతులండి, అది ఆప్షనల్. తర్వాత 4 ముక్కలకు ఒకటి కొలత. సో ఒకటి ఆవపిండి తీసుకున్నాను. కొంచెం తక్కువ కారం తీసుకోవాలి. కారం మంచి కారం తీసుకోండి. నేనిక్కడ దీప్ బ్రాండ్ రెడ్ చిల్లీ పౌడర్ వాడాను. మాకు ఇక్కడ బాగా దొరుకుతుంది. అండ్ ఇవి 2 వేసుకొని తగినంత ఉప్పు. నేనిక్కడ ఉప్పు సగమే తీసుకోవాలండి. మనం ఆవపిండి ఎంత తీసుకున్నామో దానికి సగమే తీసుకోవాలి. ఉప్పు చూసుకొని కలుపుకోండి. ఒకవేళ తక్కువైనా మళ్ళీ తర్వాత మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఉప్పు దాన్ని బట్టి కలుపుకోండి. మళ్ళీ ఉప్పు ఎక్కువైతే మనం తీసేయలేము కదా! సో తక్కువైనా మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. ప్రతి ముక్కకు పట్టేటట్టు చూసుకోండి. నిదానంగా నెమ్మదిగా ప్రతి ముక్కకు ఈ మిశ్రమం తగిలేటట్టు చూసుకొని అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం పక్కన పెట్టి చల్లగైన నూనెను ఈ మిశ్రమంలో వేసి కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలండి. నూనె కూడా అంతే అండి. మూడో రోజు అంటే మీరు ఇట్లా పెట్టాక మూడో రోజు కావాలంటే ఇంకొంచెం నూనె అండ్ సాల్ట్ రుచిని బట్టి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని నిల్వ ఉంచుకోవడానికి జాడీ వాడండి. జాడీ అంటాం కదా! లేదా ఏదైనా గ్లాస్ జార్ తీసుకోండి తప్ప ప్లాస్టిక్ దానిలలో నిల్వ పెట్టుకోవద్దండి. నా సజెషన్ అయితే అది. సో ప్లాస్టిక్ కాకుండా గ్లాస్ జార్ కానీ జాడీ కానీ వాడండి. అది ఈవెన్ మనకు ఆరోగ్యానికి కూడా మంచి. వేడి అన్నం, ఆవకాయ, నెయ్యి వేసుకొని బాగా తినండి. ఎంజాయ్. థ్యాంక్ యూ.